అలాంటి విద్యను బిజినెస్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఎలాంటి పనిష్మెంట్ వేయాలో సొసైటీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. ఆ యాజమాన్యము ఆ ప్రభుత్వాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే మా ఇన్స్టిట్యూషన్కి ఎలాంటి ప్రాబ్లం రాదు అనే దిశగానే ఆలోచిస్తున్నారు తప్పించి ఒక్కసారైనా తల్లిదండ్రులు ఖచ్చితంగా మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాత్రూమ్ చెక్ చేస్తాము, వాళ్ళు తినే భోజనం చెక్ చేస్తాము, సడన్ విజిట్ చేస్తాము, వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తాము వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే చేసిన తర్వాత కూడా ఈ విద్యా సంస్థలు వాళ్ళని అలౌ చేయట్లేదా? ఒకవేళ అలౌ చేయకపోతే ఇక మీదట మాత్రం మీరు ఎక్కడ మీ పిల్లలను చదివించినా తప్పకుండా సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు మమ్మల్ని వాళ్ళ క్లాస్ రూమ్లోకి, వాళ్ళ బెడ్రూమ్లోకి, వాళ్ళ బాత్రూమ్స్ అన్నీ చూసేటువంటి పరిస్థితి కల్పిస్తేనే వేస్తాము అనేటువంటి ఆలోచన చేయండి. కేవలం చదవడము, ర్యాంక్స్ రావడమే కాదు, వాళ్లకు కావలసినటువంటి మానసిక ఆ మనోధైర్యం కానివ్వండి, మానసిక స్థితిని కానివ్వండి, దానిని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరము విద్యా సంస్థలకు ఉంది, తల్లిదండ్రులకు ఉంది. సో సాడ్ టు సే, మీరు గనక నాతో పాటు వచ్చుంటే, ఒక రిపోర్టర్ వచ్చారు, మీ పేరు ఏంటి బాబు? కృష్ణ. నేను 2:30కి వచ్చాను, ఇప్పుడు ఎంత 7:40 అవుతుంది. 800 పిల్లలు ఉంటే 800 మంది పిల్లలు, 800 మంది పిల్లలు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యారు నాతో. పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి అసలు వాళ్ళ బాధ చెప్తుంటే నిజంగా బాధేసింది. ఆ 5 ఫ్లోర్స్ ఉన్నాయి, 5 ఫ్లోర్స్లలో కనుక మీరు బాత్రూమ్స్ కానీ వాళ్ళ బెడ్రూమ్స్ కానీ ఆ తల్లిదండ్రులు కనుక వచ్చి చూస్తే ఒక్కరోజు కూడా ఈ హాస్టల్లో ఇక్కడ చదివించరు వాళ్ళు. బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అతను కర్చీఫ్ ముక్కుకు పెట్టుకుంటే కూడా 2 నిమిషాలు వీడియో తీయలేకపోయాడు. అలాంటి బాత్రూమ్స్లలో పిల్లలు రోజు ఎలా స్నానం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు, వార్డెన్ ఏం చేస్తున్నారు, ఆ కేర్ టేకర్స్ ఏం చేస్తున్నారు. చాలాసార్లు పాములు వచ్చాయంట, జెర్రీలు వచ్చాయంట, కాక్రోచెస్ అయితే మేము వీడియోస్ తీసాం, మా దగ్గర ఉన్నాయి. ఆ బెడ్స్ కింద అన్ని కాక్రోచెస్ ఉన్నాయి. 2-3 రోజులు రూమ్ క్లీన్ చేయరంట. మాతో వచ్చిన కానిస్టేబుల్ చూసి కూడా అమ్మాయి కూడా అసలు ఏం మాట్లాడాలో అమ్మాయికి అర్థం కాలేదు. ఎందుకంటే మేల్ని ఎందుకులే తీసుకెళ్ళడం అని ఫీమేల్ని తీసుకెళ్ళడం జరిగింది. అన్కుక్డ్ రైస్ ఇస్తారంట, రైస్లో కూడా వాటర్ ఉంటుందంట. ఇంకా పప్పు సాంబార్ అయితే అసలు దాన్ని సాంబార్ అనాలా, చారు అనాలా అర్థం కాని పరిస్థితి ఉంటుందంట. కూర ఒక్కసారి పెడితే రెండోసారికి కూర పెట్టరు. కాక్రోచెస్ వస్తున్నాయంట, అన్నంలో పురుగులు వస్తున్నాయంట. కాక్రోచెస్ పురుగులు వచ్చినప్పుడు కాక్రోచ్లు పురుగులు వచ్చినాయంటే ఇవి కాక్రోచ్ పురుగు కాదు, ఇవి కూడా ఇంగ్రీడియంట్సే. అది ఇలాయచీ, బ్లాక్ ఇలాయచీ పెద్దది, లేకపోతే లవంగము, దాన్ని మీరు పొరపాటు పడుతున్నారు అనేటువంటి మాట చెప్తున్నారంట. ఎంతవరకు సమంజసం అది? లంచ్ బ్రేక్ 1/2 అవర్ ఇస్తారు. లంచ్ బ్రేక్ 1/2 అవర్లో లిఫ్ట్ లేదు అక్కడ. 5 ఫ్లోర్స్ నుండి పిల్లలు రావాలి, 800 మంది క్యూలో నిలబడాలి, అందరు సర్వ్ చేసుకోవాలి, తినాలి, రిటర్న్ వెళ్ళాలి క్లాస్ రూమ్కి. అరగంటలో ఎలా సాధ్యం అవుతుంది? చదువు చాలా చాలా ఇంపార్టెంట్, నేను కాదని అస్సలు అనట్లేదు. నేను విద్యా సంస్థలకి చెప్తున్నాను, తల్లిదండ్రులకు చెప్తున్నాను, చదువు అనేది చాలా అంటే చాలా అవసరం. కానీ చదువుతో పాటు 24/7 చదవమంటే కూడా ఎవరు చదవరు. పిల్లలు ఏడ్ చేశారు ఏమని అంటే, అందరు ఐక్యూ లెవెల్ సేమ్ ఉండదు. ఒకరు చదువుతున్నారని చెప్పి వాళ్ళతో కంపేర్ చేసి మమ్మల్ని బూతులు తిడుతున్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే మేము చదవలేము, మమ్మల్ని ఏం చేసినా మేము చదవలేము, మేము మా కెపాసిటీ ఇంతేనే అన్నప్పుడు వాళ్ళ మీద భారం వేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? చాలామంది పిల్లలకి వాటర్, మెయిన్గా వాటర్ చెప్పాలి. తాగే నీళ్ళలో కూడా పురుగులు వస్తున్నాయంట, కాక్రోచెస్ వస్తున్నాయంట. ఆ వీడియోస్ కూడా మీరు అన్నీ తీశారు, ఆ వీడియోస్ అన్నీ మీరు షేర్ చేయండి. ఏ ఫ్లోర్లో కూడా వాటర్ ఫెసిలిటీ లేదు. ఎక్కడో కింద పెడతారు, అక్కడి దాకా వచ్చి నీళ్ళు తీసుకొని వెళ్ళాలి వాళ్ళు. రాత్రి 10 గంటలకు గ్రిల్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ పొద్దున వరకు గ్రిల్ ఓపెన్ చేయరు. సో వాళ్ళకి దాహమైనా ఏదైనా కానీ మళ్ళీ వాళ్ళ కింద వరకు వచ్చి నీళ్ళు తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేదు.